హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసేది బోట్ నెక్ మార్కింగ్. మగ్గం వర్క్ వేసుకోవడానికి బోట్ నెక్ బ్లౌజ్ పైన ఎట్లా మార్క్ చేసుకోవాలి అది చూపిస్తా ఈరోజు. అయితే బోట్ నెక్ మార్కింగ్ కోసం పేపర్ కట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బోట్ నెక్కి బ్యాక్ హోల్ పెడుతున్నాం కాబట్టి, ఆ హోల్ పెట్టకపోతే డైరెక్ట్ జస్ట్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే డైరెక్ట్ క్లాత్ పైనే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను అది కూడా వీడియో పెడతా. ఇది అయితే బ్యాక్ హోల్ పెడుతున్నాం కాబట్టి పేపర్ కన్ఫామ్గా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ కటింగు వట్టి బోట్ నెక్ బ్లౌజ్కి కూడా యూజ్ అవుతుంది కుట్టుకోవడానికి. ఓన్లీ మగ్గం వర్క్ కోసమే కాదు, ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ని ఇట్లా తీసుకొని బ్లౌజ్ హైట్ తీసుకోవాలి. 14 పైననే ఉంది, బట్ 14 అయితే సరిపోతుంది. 14 కంటే ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువైపోతుంది. సో నేను 14 పెడుతున్నా. దీనిపైన 15 తీసుకోవాలి. పేపర్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ని స్కేల్ తోటి గీసుకోవాలి. క్లియర్గా చూడండి, మీకు కన్ఫామ్గా క్లారిటీగా అర్థమవుతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డరు 13.5, కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 14 ఉంటుంది. అంతే, ఎవరికైనా సేమ్, అంతకంటే తక్కువ ఎక్కువ అయితే ఉండదు. ఆ 3లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు నేను 14 తీసుకుంటున్నా. 14 అంటే 14లో హాఫ్ 7 కాబట్టి 7 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అయితే ఈ మార్క్ నుంచి 5 దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి అన్నట్టు. దీని తర్వాత ఇప్పుడు నెక్ ఎట్లా పెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ నుంచి 1/4 to 3 తీసుకోవాలి. 2.5 ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ క్లారిటీగా చూడండి. ఇది ఇక్కడ నుంచి బోట్ నెక్ అంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కరెక్ట్గా ఉండదు, అది నార్మల్ నెక్ లాగా కనిపిస్తుంది. సో 3 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలపాలి. ఇది నెక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని దీని కొలత తీసుకోవాలి. సో ఇది 4.5 ఉంది. 4.5 మరీ ఎక్కువైపోతుంది కాబట్టి 3.5 పెడుతున్నా నేను. 3.5 అంటే ఇక్కడ మనం 14 ఇంచెస్ బ్లౌజ్ ఉంటే 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది కూడా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నట్టు. 3.5 పెట్టుకోవాలి కాబట్టి 4.5 మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2.5,
నార్మల్ బ్లౌజ్కి అంతే ఉంటుంది కదా, 2.5, అట్లనే 2.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి క్లారిటీగా. ఇక్కడ ఉంది మార్కు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకొని ఇప్పుడు దీంట్లో డ్రాప్ షేప్ గీయాలి. ఏ షేప్ అయినా గీసుకోవచ్చు, నేను డ్రాప్ షేప్ గీస్తున్నా. ఏ షేప్ గీయడానికైనా కూడా కొలతలు అయితే ఇట్లనే పెట్టుకోవాలి. గీత లోపలనే షేప్ రావాలి. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకోవాలి. ఇంతవరకు ఉంది కదా, ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ డాట్స్ వస్తాయి కదా, ఇక్కడ వస్తాయి డాట్స్. డాట్స్ కోసం పోతుంది క్లాత్ కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేయడం కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఉన్నది. సో ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ కలపాలి. ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఇంతే, బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే ఇంతే. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయలేదు, ఎక్స్ట్రా క్లాత్ కోసం కట్ చేయలేదు. అది క్లాత్ పైన పెట్టినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి.
ఇప్పుడు ఇంకో పేపర్ పైన ఇది ఫ్రంట్ కోసం, ఫ్రంట్ ప్రిన్స్ కట్. సో ప్రిన్స్ కట్ కోసం ఇది నెక్ అయితే సేమ్, ఫస్ట్ ఈ అవుట్లైన్ గీసుకోవాలి, తర్వాత ప్రిన్స్ కట్టింగ్ ఉంటుంది. ఇది గీసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ దీన్ని కట్ చేసుకోవాలి అవుట్లైన్ని బట్టి. దీంట్లో ఇప్పుడు ప్రిన్స్ కట్ తీసుకోవాలి. ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. త్రీ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, ఇంకో 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇది యాక్చువల్గా అయితే 3 ఉంటుంది, బట్ ఇది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 4 పెట్టుకోవాలి. 4 దగ్గర ఒక డాట్, ఇవి లైన్స్ గీసుకోవాలి. ఇది ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి హాఫ్ తీసుకోవాలి. దీంట్లో హాఫ్ 8 ఉంది కాబట్టి 4 తీసుకోవాలి. ఇక్కడ వరకు 4 వచ్చింది. ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలుపుకోవాలి, లైన్ గీయాలి. గీసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోవాలి. కట్ చేయడం కరెక్ట్గా చూడండి. ఇది వేస్ట్ పేపర్, యూజ్ కాదు. ఇక్కడ నుంచి ఇంతే ప్రిన్స్ కట్ బ్లౌజ్. హ్యాండ్స్ దేనికైనా నార్మల్గానే ఉంటాయి. నార్మల్ బ్లౌజ్కైనా కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్కైనా కూడా హ్యాండ్స్ కటింగ్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని క్లాత్ పైన
మార్క్ చేద్దాం. అయితే దీనిపైన మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టిన ఈజీ ట్రిక్ ఎట్లా మార్క్ చేసుకోవాలి అని. ఇది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం ఇటు జరుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని ఇక్కడ పెట్టి మార్క్ చేసుకోవాలి. దీని చుట్టూ బార్డర్ గీయాలి. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచినామని అంటే బ్యాక్ హుక్స్ కాబట్టి, సో ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇంతవరకు ఇది ఉంది, బట్ ఇక్కడ నుంచి కట్ చేస్తాం కుట్టేటప్పుడు కాబట్టి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంచినాం. ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి క్లాత్. సో దీన్ని ఇప్పుడు థిక్ చేసుకోవాలి. నేను లాస్ట్ నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ దాంట్లో కూడా చెప్పిన ఇదే ట్రిక్, అదే ఫాలో అవ్వండి. ఇప్పుడు దీంట్లో కూడా చెప్తున్నా, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది. అది నార్మల్ బ్లౌజు మార్కింగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. దాంట్లో హ్యాండ్స్ మార్కింగ్, బ్లౌజ్ మార్కింగ్ రెండు లింక్ ఇస్తాను. అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా చేసుకోవాలి. హాఫ్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఇట్లా చేసినాం కదా, అక్కడి వరకు ఫోల్డ్ చేయాలి. ఇటు సైడ్ వచ్చింది కదా, దీన్ని టిక్ చేసుకోవాలి. ఇంతే, బ్యాక్ నెక్ మార్కింగ్ అయిపోయింది. బోట్ నెక్ విత్ హోల్. ఇంతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్ కాబట్టి ఫస్ట్ ఇది తీసుకోవాలి. జస్ట్ నెక్కే పెడుతున్నా, ఓన్లీ నెక్కే డిజైన్ వస్తుంది కాబట్టి. ఇంతవరకు. ఇప్పుడు ఇటు సైడ్
అంతే ఫ్రంట్ నెక్. ఇది హాఫ్ సైడ్ ఇట్లా వస్తుంది కదా ప్రిన్స్ కట్. ఇక్కడ ఈ పార్ట్లోనైతే ఇది పెట్టుకున్నాం. తర్వాత ఇవి దీనిపైన వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది. బట్ ఇది దీనిపైన వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇది మార్కింగ్ నేను చూపిస్తలేను. జస్ట్ ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. హ్యాండ్స్ మార్కింగ్ అని మీకు డౌట్ వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ కూడా ఉంది వీడియో, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. పక్కనే తీసుకోవాలి. ఇటు సైడ్ హ్యాండ్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైలీ ఒక వీడియో కన్ఫామ్గా ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.